దారుణంగా వివస్త్రం చేసి కొట్టి చంపినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఇంకొక మాట, మహిళల మీద అత్యాచారాలు రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి రాకెట్ పెరిగినట్టుగా పెరిగిపోతూ ఉన్నాయి. టుడేస్ నంబర్స్ యూ కెన్ ఆల్ చెక్ ఇన్ ఎన్సీఆర్బి. 2500 women have been raped in the last 1 year. అంటే యావరేజ్ డైలీ ఒక 7 మంది ఆడబిడ్డల మీద అత్యాచారం జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్రం. ఇవి రిపోర్టెడ్. అన్రిపోర్టెడ్ ఎన్ని ఉంటాయి? అంటే ఎందుకంత భయం లేదు? పోలీసులు అంటే ఎందుకంత భయం లేదు? ప్రభుత్వం అంటే ఎందుకంత భయం లేదు? మా ఆడబిడ్డలకు ఎందుకు రక్షణ లేదని నేను ముఖ్యమంత్రి గారిని స్ట్రేట్గా క్వశ్చన్ చేస్తూ ఉన్నా. ఎట్ ద సేమ్ టైం కమ్యూనల్ వైలెన్స్ బీభత్సంగా పెరిగిపోతుంది. రోజు ఏదో ఒక దగ్గర ఒక గుడిలో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేస్తారు, లేకపోతే ఒక మసీద్ని ఏదో చేస్తారు, లేకపోతే ఒక చర్చ్ మీద దాడి చేస్తారు. వై ఈజ్ దిస్ హ్యాపెనింగ్? వై ఆర్ యూ నాట్ ఏబుల్ టు కంట్రోల్? అంటే హోమ్ మినిస్టర్ మీరే ఉంటారు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయరు. హోమ్ మినిస్టర్ మీరే ఉంటారు, మహిళలకు సెక్యూరిటీ ఇయ్యరు. విద్యాశాఖ మంత్రి మీరే ఉంటారు, పిల్లలు చచ్చిపోతున్నా కూడా రివ్యూ చేసే అవకాశం ఉండదు. ఇక ప్రజలను కలుసుడు, మమేకమవుడు అని చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు అంతకుముందు. ప్రజావాణికి ఒక్కరోజు వచ్చిరండి సీఎం గారు, జస్ట్ 1 day. తర్వాత ప్రజావాణిలో చిన్నారెడ్డి గారు ఉంటారు, ఇంకొక ఆఫీసర్ ఉంటారు తప్పితే ఇంకెక్కడా లేదు. అంటే సీఎం గారికి కనీసం ప్రజలను కలిసే తీరిక లేదు. మరి లేకపోతే ఎందుకు మాట ఇచ్చినట్టు? మీరు ఇచ్చిన మాట తప్ప మేము ఇంకోటి అడుగుతలేం. సెక్రటేరియట్కి ఎన్నిసార్లు వచ్చిరండి రేవంత్ రెడ్డి గారు? ఈయన కూడా వాస్తు ప్రాబ్లంతోనే వస్తున్నారా లేదా అన్నది అర్థం కాని పరిస్థితి. రివ్యూలు ఎక్కడ పెడుతున్నారంటే కమాండ్ కంట్రోల్ రూమ్ లేదా ఎంసీహెచ్ఆర్డి. మరి సెక్రటేరియట్ ఎందుకు కట్టినట్టు? సెక్రటేరియట్లో మార్పులు చేర్పులు ఎందుకు చేసినట్టు? మీకు కూడా వాస్తు ప్రాబ్లం ఏమైనా ఉందా? మరి మీరు ఆరోపించినట్టుగానే అనేది సూటిగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంటే ఒక పక్క ప్రజలతో మమేకం గారు, ఇంకొక పక్క దారుణమైనటువంటి విధ్వంసం జరుగుతుంటే పట్టించుకోరు, ఇంకొక పక్క హైడ్రా పేరుతోని ఒక పేద తల్లి గుండె ఆగిపోయింది. అన్ని పర్మిషన్లు ఉండగా కూడా మీరు ఎవరిని పడితే వాళ్ళని కూలగొడతారు. మీ మంత్రుల ఇళ్ళ దగ్గరికి పోరు, మీ కుటుంబ సభ్యుల ఇళ్ళ దగ్గరికి పోరు, అని మిగతా వాళ్ళందరి మీద మాత్రం హైడ్రా నడుస్తుంది. బతుకమ్మ కుంట పోతిరి, ముఖ్యమంత్రి కూడా వాయాడికి అందరు పోతే ఇనాగ్రేషన్ చేస్తారు. ఇప్పుడు కోర్టు తీర్పు వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు? దానికి ఎట్లా చేస్తారు? దాన్ని ఎట్లా కాపాడతారు? అంటే ఏమాత్రం కనీసం కొంత న్యాయం ఉందా లేదా అని ఆలోచన లేకుండా ఎటుపడితే అటువైపు కూలగొట్టాలి, ప్రచారం చేసుకోవాలి, తర్వాత ఏదైతే అదవుతుందని ఒక లెక్కలేనితనం, లాపర్వాయి. ఈ లెక్కలేనితనంతోనే పోయిన ప్రభుత్వం గద్దె దిగింది. ఈ లెక్కలేనితనంతోనే ఇప్పుడు మీరు కూడా గద్దె దిగబోతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి నేను ఇవాళ సవాల్ చేసి చెప్తున్నా. మీరు రెగ్యులర్గా ఎన్నికలు వస్తే 800 రోజులు ఉంది. మీ ముఖ్యమంత్రి గారు బోనస్ 6 నెలలు అన్నట్టు వస్తే 1000 రోజులు ఉంది. ఈ 1000 రోజులల్లా కాళ్ళకు బల్పం పట్టుకొని తెలంగాణ అంతా తిరుగుతాం. తెలంగాణ రక్షణ సేన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గద్దె దించి తీరుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అవకాశం ఇచ్చినటువంటి విరాతాలి అన్న, టైం ఎక్కువ తీసుకున్నానా? అంతేనా? అయితే ఈ అవకాశం ఇచ్చినటువంటి విరాతాలి అన్న గారికి, అదేవిధంగా మొత్తం ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. We know that you are a good orator like your dad, but the key words of our talk, Sarvodaya, Panchajanya, free education, free health coverage, farmer welfare and social justice, Janji, prosperous Janji and senior citizen friendly, and lastly emotionally motherly touch, Kavithamma. So I want to ask you my first question before we go to them. What you criticized your dad with so harsh words. What led to the deep divide? Anta agadam enduku erpadindi meeku mee naannaki? Idi political la, it's deep personal la? Can you speak out your heart? First of all, it's unfair for the moderator to get the first question. But anyways, he's taken that advantage. I'm happy about it. ఒకటి, నేను మా నాన్నని క్రిటిసైజ్ చేయలేదండి. పొలిటికల్ లీడర్గా కేసీఆర్ గారిని క్రిటిసైజ్ చేసిన, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారిని క్రిటిసైజ్ చేసిన తప్పితే మా నాన్న కేసీఆర్ని నేను తిట్టలేదు. మా నాన్న కేసీఆర్తో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నాన్నగా ఆయన లేకపోతే నాకు జన్మనే లేదు. నేను ఒక హిందూ మహిళగా రోజు పొద్దున్న లేస్తే పూజ మెడిటేషన్ చేసే మహిళగా చెప్పేటటువంటి ఫస్ట్ 5 పేర్లలో తల్లిదండ్రుల పేరు కూడా ఉంటుంది. తల్లిదండ్రులతో నాకు ఎటువంటి సమస్య లేదు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారితో ఖచ్చితంగా నాకు ఐడియాలజికల్ విభేదాలు ఉన్నాయి. మొన్న విమర్శించిన, రేపు కూడా విమర్శిస్తా తప్పు చేస్తే. నేను తప్పు చేస్తే అట్లనే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా నన్ను విమర్శించవచ్చు. నేను వ్యక్తిగతంగా ఒక మాట కూడా అనలేదు. బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ వచ్చినటువంటి ప్రభుత్వంగా వారు కొన్ని పనులు చేసి ఉంటే తెలంగాణకు బాగుండేది. ఆ పనులు చేయకపోవడం వల్ల ఏమైంది? ఒక కాన్సెప్ట్ ఉంటుంది సుధాకర్ రెడ్డి గారు, లాస్ట్ ఆపర్చునిటీ కాస్ట్ అంటారు దాన్ని.
ఇఫ్ యూ లూజ్ అన్ ఆపర్చునిటీ, ఒక అవకాశాన్ని మీరు వదులుకుంటే దానివల్ల వచ్చే నష్టం. తెలంగాణలో తొట్టతొలి ప్రభుత్వంగా ఏర్పడ్డటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే కృష్ణా గోదావరి నదుల నీళ్లను కరెక్ట్గా వాడుకొనగలిగి ఉంటే మన రైతన్నలకు వారు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలలో 2,50,000 కోట్ల రూపాయల సంపద డైరెక్ట్గా రైతులకు అందేది. కృష్ణా నీళ్ళు వచ్చి ఉంటే మన పొలాలకు, గోదావరి నీళ్ళు వచ్చి ఉంటే 1,21,000 కోట్లు కేవలం ఈ 2 ప్రాజెక్టులకు పెట్టిండ్రు. ఏది? కాళేశ్వరం, అట్లానే పాలమూరు రంగారెడ్డి. 1,21,000 పెట్టి 2 ప్రాజెక్టులు కడితే ఇచ్చింది నీళ్ళు ఎన్నిటికీ అంటే 1,00,000 ఎకరాలకు ఇచ్చారు. నేను దాన్ని క్రిటిసైజ్ చేసిన, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఖచ్చితంగా వారిని క్రిటిసైజ్ చేసిన, ఇవాళ చేసిన, రేపు కూడా చేస్తాను. ఎందుకంటే ఆ లాస్ట్ ఆపర్చునిటీ కాస్ట్ ఓన్లీ ఫర్ ఫార్మర్స్ ఇస్ 2.5 lakh crores. ఆ సంపద డైరెక్ట్గా మా రైతన్నల జేబులకు పోయేది, అది పోయింది. ఇంకొకటి లాస్ట్ ఆపర్చునిటీ కాస్ట్లో మొత్తం 2001 నుంచి 2014 దాకా తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు కొట్లాడినటువంటి యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా ఒక 10 సార్ల పేపర్ లీక్ అయ్యి అంత పెద్ద ఐటీ మినిస్టరు, అన్ని దేశాలకు పోయి స్పీచ్లు ఇచ్చే ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు ఉండంగా టీసీఎస్ లాంటి కంపెనీతో మాట్లాడుకొని ఫుల్ ప్రూఫ్గా మనం ఎగ్జామ్స్ పెట్టలేమా అండి? టోఫెల్ పెట్టడంతో మాట్లాడుకొని పెట్టలేమా? జిఆర్ఈ పెట్టడంతో మాట్లాడుకొని పెట్టలేమా? ఎట్లా ఫెయిల్ అవుతుంది? మన గ్రూప్ 1 ఎందుకు ఫెయిల్ అవుతుంది? 10th క్లాస్ పరీక్షల పేపర్ ఎందుకు లీక్ అవుతుంది? ఆ ఫెయిల్యూర్ వల్ల ఇప్పుడు ఏమైంది? ఇవాళ రేపు ఉన్న ఫాస్ట్ జనరేషన్లో ఎవ్రీ 7 years కొత్త జనరేషన్ వస్తుంది, 10 years లేదు ముందులాగా. అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఫస్ట్ 10 ఏళ్ళు, ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన 2.5 years చూసుకుంటే 2 generations ఉన్న పిల్లలు లాస్ అయినరు. మీ అందరికీ తెలుసు, ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం కోసం 1,00,000 మంది రాస్తారు దానికి ఎగ్జామ్. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం 30 to 40 lakh పీపుల్ తెలంగాణ యువకులు ఎగ్జామ్ ప్రిపరేషన్లే ఉంటారు. మరి వాళ్ళందరిది లాస్ట్ ఆపర్చునిటీ కాస్ట్ కాదా? వాళ్ళ జీవితంలో వాళ్ళు కోల్పోయిన ఉద్యోగాలు, వాళ్ళు కోల్పోయిన అవకాశాలు, వాళ్ళ కుటుంబ సభ్యులు పడ్డ ఇబ్బందులు, ఆ లాస్ట్ ఆపర్చునిటీ కాస్ట్ అనేది ఖచ్చితంగా బీఆర్ఎస్ ఖాతాలోకే పోతుంది. కాబట్టి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారిని నేను విమర్శించిన తప్పితే నేను మా ఫాదర్ కేసీఆర్ గారిని విమర్శించలేదు. పొలిటికల్ లీడర్ కేసీఆర్ గారిని విమర్శించినాను, రేపు కూడా విమర్శిస్తాను. కవిత గారు, మధు ఆర్టీవీ శ్రీనివాస్ V6 అక్క, మీరు 25వ తారీఖు పార్టీ ప్రకటించినప్పుడు ఒక పేరు వచ్చింది, తెలంగాణ రాష్ట్ర సేన అని. సో ఈ మధ్య 2 రోజుల క్రితమేమో తెలంగాణ రక్షణ సేన అని ఉంది. సో కొంత కన్ఫ్యూజన్ ఉంది, ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వండి, ఎందుకు ఆ పేరు ముందుగా మీరు ప్రకటించాల్సి వచ్చింది? తెలంగాణ రక్షణ సేన అన్నది ఎన్నికల కమిషను మాకు ఇచ్చినటువంటి పేరు. ఆ లాయర్ గారితో మాట్లాడి వారి పర్మిషన్తోనే మేము కండువాలు కానీ పేర్లు కానీ అఫీషియల్గా వాడుకుంటూ ఉన్నాం. అయితే అంతకన్నా ముందు అనేక కుట్రలు జరిగినాయి. మేము అప్లై చేసిన పేర్లు కానీ ఇంకోటి కానీ రానియొద్దు అని అనేక కుట్రలు జరిగినాయి. కాబట్టి చాలా వ్యూహాత్మకంగా మేము అనేకమైన టాక్టిక్స్ పాల్గొంటూ వచ్చినాం, అనేకమైన టాక్టిక్స్ని చేసుకుంటూ వచ్చినాం. అట్లా రావడం ద్వారానే ఫైనల్గా మా అప్లికేషన్, మేము తెలంగాణ ప్రజా జాగృతితో పెట్టుకున్న అప్లికేషన్ ఏదైతుందో అది మంచిగా ముందుకెళ్ళడం జరిగింది. లేకపోతే అక్కడ కూడా అనేకమైన కుట్రలు జరిగినాయని తెలిసింది. కాబట్టి లాంచ్ రోజు ఆ టైం ముహూర్తం సెంటిమెంట్ కాబట్టి నేను ఆ టైంకి అనౌన్స్ చేసిన పేరు మాత్రం వ్యూహాత్మకంగానే రకరకాలుగా చెప్తూ వచ్చినాం. బట్ అల్టిమేట్గా ఎన్నికల సంఘం నుండి మాకు వచ్చిన పేరు తెలంగాణ రక్షణ సేన. అంటే టీఆర్ఎస్ అనేది నిజంగా నాకే రాసి పెట్టున్నట్టుంది బ్రదర్. అది నేను 3rd choice పెట్టిన, ఫస్ట్ చాయిస్ పెట్టలేదు, 2nd choice పెట్టలేదు. 5 పేర్లు అడితే అందులో టీఆర్ఎస్ అనే పేరు వాళ్ళు వెతికి మరీ రక్షణ సేన ఇచ్చిండ్రు. కాబట్టి ఐఎమ్ హ్యాపీ, దేవుడు దయ ఉంది, దైవ నిర్ణయంగా నేను భావిస్తూ ఉన్నా. కాబట్టి తెలంగాణ రక్షణ సేన పేరుతోనే ప్రజల మధ్యలోకి వెళ్తాం, వారి ప్రేమను పొందగలుగుతామని కూడా నేను భావిస్తాను. కవిత గారు, మధు అండి ఇక్కడ మరి మధు ఆర్టీవీ నుంచి మీరు పార్టీ అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి కొంత విమర్శలు బయట నుంచి అందరూ అన్ని పార్టీల నుంచి చేస్తూ ఉన్నారు. డైరెక్ట్గా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ చేసిరు, ఉన్న పార్టీకే దిక్కు లేదు, కొత్త పార్టీ వచ్చి ఏం చేస్తుంది, వాళ్ళ ఇంటి పంచాయతీ మాకు రుద్దొద్దు అనేటువంటి స్టేట్మెంటు. ధర్మపురి అరవింద్ ఏమో మొన్నటిదాకా పిట్టల ద్వారా, ఇప్పుడు పిట్టల ద్వారా సానని. కోమటిరెడ్డి బ్రదర్స్ ఒక పెద్ద జోక్, కవిత పార్టీ పెట్టడం, 6 ఏళ్ళు నేను ఎమ్మెల్యే అయితే నేనే కాలేదు ముఖ్యమంత్రి, ఆమె ఎట్లయితుంది, తండ్రికి విలువనివని ఆమె తల్లి ఎట్లయితుంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు కోమటిరెడ్డి బ్రదర్స్. ముగ్గురు తిట్టమంటావా అని ఒకటేసారి. అంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీకి వాస్తవానికి తెలంగాణలో స్పేస్ లేదండి. వాళ్ళు సామాజిక న్యాయానికి బద్ధ వ్యతిరేకులు, బద్ధ విరోధులు. 12 ఏళ్ళు వాళ్ళ ప్రభుత్వంలో ఉంటే ₹1 తీసుకురాలి తెలంగాణకు. ఎవరైతే విమర్శ చేసిన అరవింద్ మా కర్మగాలి, మా నిజామాబాద్ ఎంపీ, ఆయనకి నేను మళ్ళీ చెప్తున్నా, మీరు బుద్ధి తెచ్చుకోండి బ్రదర్, కొంచెం ఇప్పటికన్నా ₹2 పట్టుకురండి, మన రాష్ట్రానికి తీసుకురండి. మీ ప్రధానమంత్రి గారు పోయినసారి ఎన్నికలలో పాలమూరుకు వచ్చి
పాలమూరు రంగారెడ్డికి నేను ప్రత్యేక హోదా నేషనల్ స్టేటస్ ఇస్తా అని చెప్పి అది పట్టుకరండి జరా. ఇప్పుడు 10వ తారీఖు మోడీ గారు వస్తున్నట్టున్నారు కదా, మరి తీసుకొని వస్తారా పాలమూరు రంగారెడ్డి, లేదా 2-3 లక్షల కోట్లు మూట తీసుకొని వస్తారా? అట్లా తీసుకురండి. నన్ను తిడితే ఏమొస్తుంది బీజేపీ వాళ్ళకు చెప్పు. నేను చేసేది నా పని నేను చేసుకుంటూనే పోతా, తెలంగాణ ప్రజల దగ్గర నేను పోతా, ప్రజలు ఏది చేస్తే అది అల్టిమేట్గా అవుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు జోక్ అనుకున్నా ఏమనుకున్నా ఇట్లా మస్తు అనుకుంటారు. ఒక ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు చాలామంది డెమోక్రటిక్ సిస్టంలో కాన్స్టిట్యూషన్ని గౌరవించే వాళ్ళు చిన్న పార్టీ పెద్ద పార్టీ అని కాదు, పార్టీ ఉండడమే పవర్, ఒక పొలిటికల్ పార్టీగా ఉండడమే పవర్. అది పవర్లోకి వస్తుందా రాదా ప్రతిపక్షంగా ఉంటుందా సెకండరీ. పార్టీని నడిపేటోళ్ళ సిన్సియారిటీని బట్టి ఆ పవర్ ఏందో తెలుస్తుంది మీకు. ఆ పవర్ ఏందో ఖచ్చితంగా ఇవ్వాలి. నన్ను జోక్ అన్న వాళ్ళకు కాలమే సమాధానం చెప్తుంది. పర్సనల్గా ఒక్కొక్కరికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ బీజేపీ వాళ్ళకి మాత్రం నేను చెప్పేది ఏంటంటే 10వ తారీఖు మీ ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి కొంచెం నిధులు మోసుకురమ్మని చెప్పండి, కొంచెం పాలమూరు రంగారెడ్డికి స్టేటస్ ఇవ్వమని చెప్పండి, బీసీ బిల్లు పెండింగ్ ఉంది దాన్ని తీసుకురమ్మని చెప్పండి. మహిళా బిల్లును అక్కడ తెలిసి ఫెయిల్ అవుతుందని తెలిసి మహిళా బిల్లు ఇంట్రడ్యూస్ చేసిన బీజేపీని మాత్రం ఈ దేశ మహిళలు క్షమించరు, తెలంగాణ మహిళలు అసలుకే క్షమించరు. కాబట్టి ఆ మహిళా బిల్లును జర క్లారిటీ తీసుకొని రండి తప్పితే నా మీద విమర్శ చేస్తే ఏమొస్తుంది. రాహుల్ జీ జీ బోలి. అక్క నేను కరుణాకర్ 10 టీవీ అక్క కరుణాకర్ 10 టీవీ. హలో. మీరు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అప్పు చేస్తే కానీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయని పరిస్థితి మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. అటువంటి సమయంలో మీరు ప్రకటించిన పాంచజన్యంలో ప్రధానంగా 2 ఉచిత వైద్యం, ఉచిత విద్య. అంటే మీరు ప్రైవేటు స్కూళ్లకు ఇన్స్టిట్యూషన్స్కి ఫీజులు ప్రభుత్వం కడుతుందా, ప్రైవేట్ హాస్పిటల్స్కి ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుందా? ఎట్లా మీరు దాన్ని కొంచెం వివరించాలి. 100%. ఇప్పుడు చూడండి బ్రదర్, మీరు అన్నారు అప్పులు తెస్తేనే తెలియదని. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే దిస్ ఇయర్ తెలంగాణ ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ జిఎస్టీ నుంచి ఒక 60,000 కోట్లు వస్తుంది బ్రదర్, ఎక్సైజ్ నుంచి ఒక 50,000 కోట్లు వస్తుంది, పెట్రోల్ అమ్మకాలతోనే ఒక 19,000 కోట్లు వస్తుంది, ఈ ఇండస్ట్రీస్ ఇచ్చే ట్యాక్స్తో ఒక 10,000 కోట్లు వస్తుంది, నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఒక 35,000 crores వస్తుంది. అట్లా ఇప్పుడు మైనింగ్ దీని నుంచి ఒక 8,000 కోట్లు వస్తుంది. సో ఇట్లా మళ్ళీ స్టేట్ డెవల్యూషన్ నుంచి వచ్చే డబ్బులు అవి సపరేట్ వస్తాయి. ఇవన్నీ కూడితే మీకు దాదాపుగా 60-50 1,80,000 కోట్ల దాకా మీకు డైరెక్ట్ మన కళ్ళ ముంగటనే కనబడుతుంది. అంటే 1,83,000 కోట్లు కాకుండా ఎప్పుడు ఎవ్రీ ఇయర్ మనము డెఫిసిట్ పూరించుకోవడానికి దాదాపుగా 50,000 to 60,000 వరకు తెచ్చుకుంటూ ఉంటాం అప్పులు. అది చేయాలి కూడా, అప్పులు తెచ్చుకుంటుంటాం, రొటేషన్ అవుతూ ఉంటుంది. సో ఇందులో మనం అప్పులు కట్టేది పోగా, పెన్షన్లు కట్టేది పోగా, ఉద్యోగుల జీతాలకు ఇచ్చేది పోగా, ఎనీ గవర్నమెంట్ విల్ హ్యావ్ ఎ రిగల్ రూమ్ ఆఫ్ అబౌట్ 1 lakh rupees, 1 lakh crore rupees, 1,00,000 కోట్ల రూపాయలు ప్రతి ప్రభుత్వానికి ఉంటుంది. నేను పోయిన ఉగాదికే బడ్జెట్ ప్రవేశపెట్టాను. అందులో కూడా మేము ఏం చెప్పినాం, విద్యకు వైద్యానికి పెద్దపీట మనసుంటే వేయొచ్చు. అందుకే నేను అనేది మదర్లీ టచ్ ఉండాలి, అమ్మతనం ఉండాలి అని అనేది. ఎందుకంటే అత్యంత ఎక్కువగా ప్రజలు ఇలా బాధపడుతున్నది విద్యా వైద్యం. ఖచ్చితంగా ప్రైవేట్లో కూడా ఫీజులు ఎంత ఘోరంగా పెరుగుతున్నాయండి. పోనీ మీరు ఫీజులు ఇయ్యరు, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇయ్యరు, ఒక జీవో ఇవ్వండి దమ్ముంటే. నేను కాంగ్రెస్ గవర్నమెంట్ని సవాల్ చేస్తాను, ఒక్క జీవో ఇవ్వండి, ఈ ఇయర్కి నో ఫీజు హైక్ అని ఒక్క జీవో ఇవ్వండి. ఇక్కడ మీరు కూర్చున్న జర్నలిస్టులు కూడా కడుతున్నారు కదా ఫీజులు, 25%, 30%, 40% పెంచినటువంటి స్కూళ్ళు కూడా ఉన్నాయి. ఒక్క జీవో ఇవ్వండి, అది మీరు చెప్పిన మాటనే కదా, ఫీజు నియంత్రణ చేస్తామని మీరే చెప్పిన మాట కదా. సో ఖచ్చితంగా గవర్నమెంట్లో ఉండే రిగిల్ రూమ్కి నా ప్రాధాన్యత అంశాలు, నా ప్రజలకు కావాల్సిన ప్రాధాన్యత అంశాలు విద్యా వైద్యం. దానికి అవుట్ రైట్గా 30,000 కోట్లు పెట్టినా కూడా, 60,000 కోట్లు పోయినా కూడా, యూత్కి ఇచ్చే లోన్లు ఒక 10,000 కోట్లు పోయినా కూడా, వ్యవసాయానికి ఇచ్చేటటువంటిది ఇంకో 10-15,000 కోట్లు పోయినా కూడా ఇంకో 10,000 కోట్లు కూడా అదనంగా ఉంటాయి. అంటే 1,00,000 కోట్లు నువ్వు ప్రజల కోసం పెట్టాలని అనుకుంటే ఆ బడ్జెట్ అదనంగా ఉంటుంది. నేను లెక్కలు మీకు మీదనే చెప్పిన కదా, ఇంకా డీటెయిల్గా కూర్చొని చేస్తే చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వాలకు చేసే చిత్తశుద్ధి లేదు, ఆలోచన లేదు. ఖచ్చితంగా మేము వచ్చినాక విద్యా వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తాం, కంప్లీట్ ఫ్రీ ఇస్తాం. మీరు ప్రైవేట్ స్కూల్లో చదువుకుని, ఎందుకంటే వాళ్ళు మా రిసోర్సెస్ కదా, చదువుకొని రేపు పొద్దున వాళ్ళు మనకే సంపాదించి పెడతారు కదా, అంతే స్టేట్కే ఇన్కమ్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని ప్రాధాన్యత అంశంగా టేకప్ చేస్తాం. థ్యాంక్ యూ. హలో మ్యామ్, కృష్ణవేణి ఫ్రమ్ TV5. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఇంకా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ మీరు ఇప్పుడు మీ డాడ్ కాదు బీఆర్ఎస్ అధినేతని ప్రశ్నించాను, నేను విమర్శించాను అంటున్నారు. గత 10 ఏళ్లలో ఇదే పని చేయడానికి మీకు ఏం అడ్డొచ్చింది, ఇప్పుడు ఏం రిలీఫ్ ఇచ్చింది? థ్యాంక్ యూ అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్ కాబట్టి కంగ్రాచులేషన్స్ చెప్పింది. మా అన్నలు ఎవరు అడిగిన వాళ్ళు క్వశ్చన్స్ ఒకరు కూడా కంగ్రాచులేషన్స్ చెప్పలేదు. దిస్ పాయింట్ ఈజ్ వెరీ వెల్ నోటెడ్. మా పట్ల జరుగుతున్న వివక్షను మేము తప్పకుండా గుర్తుపెట్టుకుంటాం. సెకండ్ థింగ్, యు ఆర్ వెరీ రైట్ అమ్మ. యాజ్ అ పార్ట్ ఆఫ్ ఎ సిస్టమ్, ఏదైనా పార్టీలో ఉన్నా, ఒక ఆఫీస్లో ఉన్నా, ఉదాహరణకి ఇలా మీరు TV5లో పనిచేస్తున్నారమ్మా, మీ చైర్మన్ గారు తీసుకున్న నిర్ణయం మీకు ఏదైనా నచ్చదు అనుకోండి, వెళ్ళి చైర్మన్ ఛాంబర్లో చెప్తారు, సార్ ఇది బాగాలేదు సార్, కింద రెస్పాన్స్ బాగాలేదని. ఎట్ ఎనీ కాస్ట్ రెస్పాన్స్ బాగున్నా లేకపోయినా మీరు ఆ ప్రోగ్రామ్ చేయాల్సిందే అంటే చేస్తారు కదా, ఎందుకంటే ఆ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ TV5లో మీరు ఉన్నారు కాబట్టి చేస్తారు. నేను పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కేసీఆర్ గారి పార్టీలో ఉన్నప్పుడు అనేక అంశాలు వోకల్గా వారికి చెప్పిన,
కొన్ని అంశాలు ప్రూఫ్స్తో సహా జరుగుతున్నటువంటి అవినీతి మీద, జరుగుతున్నటువంటి అక్రమాల మీద ప్రూఫ్స్తో సహా కూడా ఇవ్వడం జరిగింది. చర్యలు తీసుకోలేదు, వారి నిర్ణయం అది, నాకు వారంత జ్ఞానం లేదు. మా బాస్గా ఉన్నటువంటి వ్యక్తి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడ్డం అన్నది డెఫినెట్గా ఆ టైంలో నా డ్యూటీ, చేయాల్సిందే, చేసిన నేను నా డ్యూటీ. అందుకోసం నేను తెలంగాణ ప్రజలకు క్షమాపణ కూడా చెప్పాను. నేను ఇంకొంచెం గట్టిగా ప్రయత్నించి ఉండాల్సింది, ఇంకొంచెం గట్టిగా నా వాయిస్ రేజ్ చేసి ఉద్యమకారుల పట్ల పనిచేయాల్సింది, ఇంకొంచెం గట్టిగా నా వాయిస్ రేజ్ చేసి అమరవీరుల కోసం పనిచేయాల్సిందని ఓపెన్గా నేను అమరవీరుల స్తూపం దగ్గర క్షమాపణ చెప్పిన. ఇవాళ కూడా నేను చెప్తున్నా, నేను చెప్పే ఈ పాంచజన్యం కావచ్చు, నేను చెప్పేటటువంటి ఉద్యమకారులది, అమరవీరులది, భూ నిర్వాసితుల పట్ల నేను కమిట్మెంట్తో లేకపోతే, నేను చెప్పే ఈ వల్నరబుల్ సెక్షన్స్ దగ్గర కమిట్మెంట్తో లేకపోతే, పక్కకే అసెంబ్లీ ఉంది, అసెంబ్లీ ముంగట్నే అమరవీరుల స్తూపం ఉంది, అదే స్తంభానికి నన్ను గట్టేసి రాళ్లతో కొట్టమని తెలంగాణ ప్రజలందరూ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకోసం అంటా ఉన్నా అంటే, నేను ఒక కమిట్మెంట్తో వచ్చిన వ్యక్తిని. ఆనాడు ప్రశ్నించలేదు కాబట్టి ఈనాడు ప్రశ్నించొద్దు అని అంటే అట్లా కుదరదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ద స్ట్రాంగెస్ట్ వెపన్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ నాట్ ఎ గన్, ఇట్ ఈస్ ద ఎబిలిటీ టు క్వశ్చన్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ కరేజ్ టు క్వశ్చన్, దెర్ ఇస్ నథింగ్ యూ కెన్ డూ. ప్రశ్నతోనే ప్రతిదీ ప్రారంభమవుతుంది. ఇవాళ నేను ప్రశ్నిస్తున్నా, ఖచ్చితంగా ఒక మార్పు వస్తుంది. వెళ్ళే డైరెక్షన్లో 100 మంది 100 అంటారు, 100%. వాటిని అన్నింటినీ ఐ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ గుడ్ టేస్ట్, బట్ దెన్ ఐ విల్ కీప్ ఫోర్జింగ్ అహెడ్. థ్యాంక్ యూ. రాహుల్ గారు. మేడం, కేసీఆర్ టీఆర్ఎస్ లాంచ్ చేసినప్పుడు ఇది ఫక్తు రాజకీయ పార్టీ కాదు అని అన్నాడు. తర్వాత హీ సెడ్ ఎస్ వీఆర్ ఏ పొలిటికల్ పార్టీ. నో, మీరు జాగృతి స్టార్ట్ చేసినప్పుడు ఇట్ స్టార్టెడ్ ఆఫ్ యాజ్ ఏ కల్చరల్ ఆర్గనైజేషన్. ఇప్పుడు మీరు ఇట్ హెస్ ఎస్కలేటెడ్ ఇన్ టు ఏ పొలిటికల్ పార్టీ. నో, దిస్ షోస్ యువర్ పార్టీ falls in a clear pattern within the family to develop two centers of power right in the bud. How do you react to this? Well, you are very wrong. I am sorry to say that, because I was suspended from BRS party without even being asked for an explanation. For any political party that is run under the Constitution of India, it is my democratic right to be at least given a show cause notice asking for whatever I have done or whatever I have commented or whatever reasons. See, there are other people right now, like Mr. XMLA, Mr. Rohit Reddy. He is in various cases. He is only been given a show cause notice. అంటే ఒక రాజ్యాంగబద్ధంగా నడిచేటటువంటి పార్టీలో ఎవరన్నా తప్పు చేసినారు అనుకుంటే సస్పెండ్ డైరెక్ట్గా చేయడం అన్నది కరెక్ట్ కాదు. పొలిటికల్ నోటీస్ ఇవ్వాల్సింది. ఇవాళ XMLA రోహిత్ రెడ్డి గారి మీద రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. ఆయనకు షో కాజ్ నోటీస్ ఇచ్చిర్రు. మరి నేను ఏం తప్పు చేసినా నాకు తెలియదు, నన్ను అయితే డైరెక్ట్గా సస్పెండ్ చేసిండ్రు. ఏ రోజైతే బీఆర్ఎస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసిందో, ప్రజా జీవితంలో ఉండాలనుకునే ఒక వ్యక్తిగా నాకు తెలుసు ఈ రాష్ట్రంలో బీజేపీ ఎన్నటికీ మేలు చేయదు, నాకు తెలిసి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్నటికీ మేలు చేయదు. ఎందుకంటే మొత్తం ఉన్న తెలంగాణ ఆంధ్రాలో కలిపిందే కాంగ్రెస్. 2004లో పొత్తు పెట్టుకొని 2014 దాకా సాగదీసి 1200 మందిని చంపిందే కాంగ్రెస్. వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ 2.5 ఏళ్లలో కూడా గోస తప్ప ఇంకోటి లేదు. సో నాకు కాంగ్రెస్ ఆప్షన్ కాదు, బీజేపీ ఆప్షన్ కాదు. మరి నేను ప్రజా జీవితంలో ఉండాలనుకునే వ్యక్తిగా నేను ఒక పొలిటికల్ అవుట్ఫిట్ పెట్టుకొని ప్రజల ఆశీర్వాదం కోసం వెళ్తూ ఉన్నా. సో ఇది రెండు కనెక్టెడే కదా అని మీరు మాట్లాడితే అది చాలా తప్పండి. మీ ప్రశ్న తప్పని నేను చాలా వినయపూర్వకంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నన్ను వద్దనుకున్నది, నేను మాత్రం నా తెలంగాణ ప్రజల దగ్గరికి, కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్తున్నా. వాళ్ళు ఆదరిస్తారో మరి నన్ను ఏం చేస్తారో అది ప్రజల ఇష్టం, వారికే వదిలేస్తారు. థ్యాంక్ యూ. ప్రవీణ్ హెచ్ఎఫ్టీవీ యువతకి మహిళలకు ప్రియారిటీ ఇస్తున్నారు. రీసెంట్గా జైనింగ్స్ చూస్తే మాత్రం మీ పార్టీలో మాజీ ఎమ్మెల్యేలకు కావచ్చు, అదేవిధంగా మాజీ మంత్రులకు సంబంధించి కూడా వాళ్ళ జైనింగ్స్ తీసుకున్నారు. ఇది ఒక క్వశ్చన్. రెండో క్వశ్చన్ వచ్చేసి, మీ టార్గెట్ బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ వచ్చే ఎన్నికలకు సంబంధించినంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఓట్లు దించడానికి మీరు ప్రియారిటీగా ఉంటున్నారా? ఒకటండి, మాకు వచ్చే జాయినింగ్స్లో న్యాచురలీ కొంచెము ఎమ్మెల్యేనో మినిస్టరో జాయిన్ అయితే మీరు ఎక్కువ వేస్తారు కదా. మామూలుగా కొత్తగా వచ్చే వాళ్ళని వేయరు కదా మీరు. వేలాది మంది, అంటే మరీ నేను ఎన్ని కండువాలు కప్పినని చెప్తే బాగుండదు, కానీ ఈ గత 1 ఇయర్గా వేలాది మంది జాగృతిలో జాయిన్ అయినారు. వాళ్ళు తెలంగాణ రక్షణ సేనలో భాగమవుతూ ఉన్నారు. ఈ కొద్దిగా తెలిసిన వాళ్ళు మెదక్ మాజీ జెడ్పీ చైర్మన్ గారు, లేకపోతే ఒక ఎమ్మెల్యే గారు, ఒక నిన్న మినిస్టర్ గారు ఇట్లా జాయిన్ అయినప్పుడు మీకు పెద్ద వార్త కనపడుతుంది. కానీ అనేక మంది జాయిన్ అవుతున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే మెజారిటీ ఆర్ యూత్ అండ్ ఉమెన్. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ టు సే. సో రేపు ఫ్యూచర్లో కూడా అనుభవజ్ఞులు పిడికెల మందిని తీసుకుంటాం. వారి అనుభవం లేకుండా ముందుకెళ్ళలేం. ఎట్ ద సేమ్ టైం యూత్ అండ్ ఉమెన్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ముందుకెళ్తాం. నాకు టార్గెట్ బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ కాదు. నా టార్గెట్ సింపుల్, సర్వోదయ తెలంగాణ సాధించాలి. దానికోసం ప్రజల మధ్యలో ఉండాలి. ఆ క్రమంలో ఎక్కడ ఎవరు అడ్డం వచ్చినా వారిని మాత్రం విమర్శిస్తాం. థ్యాంక్ యూ. మేడం నమస్తే అండి. 1 సెకండ్. ఎవరు మేడం నమస్తే అండి. మీ దగ్గరే పెట్టుకోవద్దు అట్లా మైక్. చెప్పండి, ఇప్పుడే మీ పేరు చెప్పండి. మేడం నమస్తే అండి. హరికృష్ణ 6 టీవీ. మీరు
ఏదనుకున్నా ఏది అనుకోకపోయినా తెలంగాణలో కేసీఆర్ అనే ఒక బ్రాండ్ ప్రతి గ్రామంలో ఉంది. ఇప్పుడు ఆ బ్రాండ్ మారిపోయింది, మారిన మనిషి మరమనిషి అని చెప్పి మీరు తెలంగాణ సమాజంలోకి వచ్చారు. ప్రజలు 10 సంవత్సరాలు ఒక వినూత్న అవకాశం కేసీఆర్కి ఇచ్చారు, బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు మీరు వచ్చి మారిన మనిషి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఏం చేయలేదు అని చెప్పి ఇదే తెలంగాణ ప్రజల ముందు నన్ను ఆదరించడానికి వస్తున్నారు మీరు. ఇది కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా? అది కాలం నిర్ణయిస్తుంది కదా బ్రదర్. శేఖర్, మెట్రో టీవీ. మహిళలకు ప్రియారిటీ ఇస్తాము అని అంటున్నారు. మహిళా రిజర్వేషన్ అంశాలపైన మీరు ఢిల్లీలో కూడా పోరాటాలు చేశారు. కానీ మీ పార్టీలో మహిళా రిజర్వేషన్ 33% ఇస్తారా, 50% వరకు ఇస్తారా? మహిళలకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారు పార్టీలో? రిజర్వేషన్ బిల్లు పాస్ అయినా కాకపోయినా, మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయినా కాకపోయినా 33%కి తగ్గకుండా ఖచ్చితంగా సీట్లు ఇస్తాం. 33% అని ఎందుకంటున్నా అంటే ఈ దేశంలో మనకేందో కర్మ కానీ బీసీలు 50%కి ఎక్కువనా 27% బీసీ రిజర్వేషన్లు అని చెప్పి ఎప్పుడో ఒప్పుకున్నాం. 50% మహిళలు ఉన్నా కూడా 33% అని చెప్పి మనందరమే ఒప్పుకొని ఒక ముందడుగు వేసినాం కాబట్టి దాన్ని ప్రస్తుతం బెంచ్ మార్క్గా తీసుకుంటున్నాం. బట్ మా ఆడబిడ్డలు లోకల్ బాడీస్లో అయినా మున్సిపల్ కార్పొరేషన్స్లో అయినా కూడా ఎప్పుడైతే అవకాశం ఇచ్చారో 33% దాన్ని వాళ్ళు పర్ఫామ్ చేసి 50% తెచ్చుకున్నారు. ఇప్పుడు లోకల్ బాడీస్లో 50% వచ్చినా, జిహెచ్ఎంసీలో 50% వచ్చినా అది మహిళలు తమ స్ట్రెంగ్త్ ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి వచ్చింది. మా పార్టీలో ఖచ్చితంగా 33% తగ్గకుండా ఇస్తాం. ఏమాత్రం అవకాశం ఉన్నా 50% ఇవ్వడానికి నా శాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. వన్ సెకండ్ సార్ ప్లీజ్. మహిళలకు అవకాశం ఇద్దాం, మీరు మైక్ ఇవ్వండి. ఆమె అడుగుతున్నారు ఇందాక నుంచి, సో గివ్ ఇట్ ఫర్ దెన్ యూ కమ్. కవిత గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. చూసిరా ఆడబిడ్డలు కాంగ్రాట్ చెప్తురా అన్న, అన్యాయం అన్న. నా పేరు శైలజ ఫ్రమ్ 99 టీవీ. సో మీరు పార్టీ ప్రకటించిన రోజు పాంచజన్యం అని చెప్పేసి కూడా 5 పెట్టారు. సో దాంట్లో ఎందుకు మహిళా రిజర్వేషన్లకు సంబంధించి పెట్టలేదనేది కూడా ఒక ప్రశ్న. అంటే గతంలో జంతర్ మంతర్ దగ్గర కూడా కవిత మహిళా రిజర్వేషన్ల కోసం కొట్లాడిన పర్సన్. సో పాంచజన్యంలో మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ఎందుకు మీరు పేరు అనేది మెన్షన్ చేయలేదని చెప్పేసి క్వశ్చన్. మహిళ అనేది ప్రత్యేకంగా మెన్షన్ చేసే కేటగిరీ కాదమ్మా. ప్రతి అంశంలో విద్య అయినా, వైద్యం అయినా, సామాజిక న్యాయమైనా, ఉపాధి అయినా, వ్యవసాయం అయినా ప్రతి దాంట్లో మహిళలదే ప్రాధాన్యత. ఇలా వ్యవసాయం అనగానే, రైతు అనగానే అందరూ మొగ రైతు బొమ్మేస్తారు. కానీ ఇంట్లో ఆడవాళ్ళు పొలంలో పని చేయకుండా ఒక్క గింజ కూడా బయటికి రాదు. అది గ్రౌండ్లోకి పోయి చూసేటటువంటి వ్యక్తిగా మా మహిళా రైతులు ఎంత కష్టపడతారో నేను చూస్తున్నాను. ఇవాళ వ్యవసాయం కోసం నేను చెప్పే ప్రతి విషయం, విద్య కోసం నేను చెప్పే ప్రతి విషయం, నేను మళ్ళీ ఒకసారి మొత్తం నా స్పీచ్ అయ్యాక కూడా చెప్పాను. ఈ అన్ని అంశాల్లో అండర్ కరెంట్గా పురుషులకు ఎంత అవకాశం వస్తుందో మహిళలకు కూడా అంతే అవకాశాలు ఇస్తాను. నేను ఒక మహిళగా ప్రత్యేకంగా మహిళల గురించి చెప్పే అవసరం లేదు. డెఫినెట్గా నా మైండ్ ఫస్ట్ మహిళల దిక్కే పోతుంది, మహిళల కోసమే పనిచేస్తుంది. ఆ ప్రయారిటీ ఖచ్చితంగా ఉంటుంది. అది పొలిటికల్ పొజిషన్స్లో అయినా సరే, ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ స్కీమ్స్ అయినా సరే, సోషల్ జస్టిస్ అయినా సరే. ఇవాళ అందుకోసమే ఓబీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడినప్పుడు మన మొత్తం రాష్ట్రంలో ఓబీసీ కోటాలో బీసీ మహిళలకు ఉపకోటా ఉండాల్సిందని డే 1 నుంచి కమిట్మెంట్తో నేను పనిచేస్తూ ఉన్నాను. డే 1 నుంచి నేను చెప్తా ఉన్నాను. సో ఆటోమేటిక్గా నా మనసు మహిళల దిక్కే గుంజుతుంది. ప్రత్యేకంగా నేను చెప్పినా చెప్పకపోయినా మా అక్క చెల్లెలు అనేటటువంటి వాళ్ళు నాకు ప్రయారిటీ అంశంగా ఉంటారని మాత్రం తెలియజేస్తాను. మల్లికార్జున్ రెడ్డి, సాక్షి చీఫ్ రిపోర్టర్ని. మీకు కంగ్రాచులేషన్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అన్న. బలవంతంగా చెప్పించుకుంటున్నట్టున్నా కదా. 2 ప్రశ్నలు. ఒకటి ఏంటంటే, గతంలో కేసీఆర్ గారు పార్టీ పెట్టడం అంటే పాన్ డబ్బా పెట్టినంత ఈజీ కాదని అన్నారు. అంటే ఒక పార్టీ నడపాలంటే చాలా రిసోర్సెస్, చాలా వ్యూహాలు, ఎత్తుగడలు ఎన్నో అవసరం ఉంటాయి. ఒక మహిళగా అట్లాంటి శక్తి సామర్థ్యాలు మీరు ఉన్నాయని అనుకుంటున్నారు. రెండోది వచ్చేసి అంటే దానికి అది అంటే మీ కార్యాచరణ ప్రణాళిక